బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ ఈ నెల 30న ఢిల్లీలో తొలిసారి భేటీ కానుంది. దీనికి సంబంధించి సభ్యులందరికీ కేంద్ర జల సంఘం నోటీసులు పంపించింది. ఇరు రాష్ట్రాలకు చెందిన సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీలో జూలైలో సమావేశమైనప్పుడు జల వివాదాల పరిష్కారానికి కమిటీ వేయాలని నిర్ణయించడంతో మొదటి వారంలో కమిటీ ఏర్పాటు చేసింది జలశక్తి మంత్రిత్వ శాఖ. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో 2 రాష్ట్రాలకు చెందిన అధికారులు, కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు సహా 12 మందితో కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, 2 రాష్ట్రాల మధ్య నీటి విషయంలో పరిష్కారం కోసం ఏర్పాటు చేయబడిన కమిటీ ఎటువంటి వర్క్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే గత సంవత్సరం జూలైలో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో ఢిల్లీలో ప్రత్యేక సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేటాయింపులు, అలాగే వీరి మధ్య గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న విభేదాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాలకు సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపాయి. దీని ప్రతిఫలంగా కూడా కేంద్ర జలవనరుల శాఖ కూడా 12 మంది కమిటీతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. మొదటి సమావేశం ఈ నెల 30వ తేదీన ఢిల్లీలో జరగబోతుంది. దీనికి కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లతో సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే కేంద్ర జలవనరుల శాఖకు సంబంధించి మొత్తం 12 మంది సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. ఈ 12 మంది సభ్యులకు సంబంధించి కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలంగాణ చెప్తున్న అభ్యంతరాలు, ఇటీవల కాలంలో పోలవరం ప్రాజెక్టు, నల్లమల ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణానికి సంబంధించి అభ్యంతరాలు, అలాగే గోదావరి జలాలతో పాటు మిగులు జలాల వినియోగానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా వినియోగిస్తుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలంగాణకు సంబంధించి ఎటువంటి డిపిఆర్లు కానీ ఎటువంటి అనుమతి లేకుండా, అపెక్స్ కమిటీ అనుమతి లేకుండా అనేకమైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. అలాగే కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తిపోత పథకాలను ప్రారంభించింది. దీనికి కనీసం డిపిఆర్లు కానీ జలవనరుల శాఖ అనుమతి లేకుండా వ్యవహరిస్తుంది. వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది. దాంతోపాటుగా గోదావరి జలాలకు సంబంధించి దిగువ ప్రాంతంలో ఉన్న నీటిని వృధాగా సముద్రంలోకి పోకుండా దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలి. దాదాపుగా సంవత్సరానికి చూసుకుంటే కనుక లక్షల క్యూసెక్కుల టీఎంసీల నీటి వృధాగా పోతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాన్ని వినియోగించుకునే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం, నల్లమల ప్రాజెక్టు సంబంధించి కూడా డిపిఆర్లు సిద్ధం చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం కూడా సిద్ధమైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ప్రస్తుతం అది సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉంది. ఇటీవల తెలంగాణ వేసిన పిటిషన్ కూడా వెనక్కి తీసుకోవడం, ఆ తర్వాత రెగ్యులర్ పిటిషన్ వేస్తామని చెప్పిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఈ నెల 30వ తేదీన జరగబోతున్న సమావేశం తెలుగు రాష్ట్రాలకి నీటి వినియోగానికి సంబంధించి చాలా కీలకమైన పరిణామం కాబోతుంది. ఎందుకంటే ఇరు రాష్ట్రాలు ఇటీవల కాలంలో ఏపీ సీఎం కావచ్చు, తెలంగాణ సీఎం కావచ్చు, శాశ్వత పరిష్కారం లభిస్తుంది, ఇటువంటి వివాదాలు కొనసాగకుండా సాధ్యమవుతుంది అని భావిస్తుందా ఏపీ గవర్నమెంట్? 100%. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి ఒకటే కోరుకుంటుంది, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు వారు ఎక్కడున్నా కూడా హాయిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, విభేదాలు వద్దనేది ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది. సో చంద్రబాబు అదే మాట గత కొన్ని దశాబ్దాలుగా చెప్తున్నారు. తాజాగా చంద్రబాబు బాటలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తమకు వివాదాలు వద్దు, నీరు కావాలి, కూర్చొని మాట్లాడుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రకటన, సుప్రీంకోర్టు కూడా కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పి సూచన చేసిన నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా జలవనరుల శాఖ ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ ముందు కూడా ఇదే అంశాలని, సో ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా వృధాగా పోతున్న నీటి విషయంలో కావచ్చు, నల్లమల ప్రాజెక్టు విషయం కావచ్చు, తెలంగాణకు సంబంధించిన కాళేశ్వరం, ఆ తర్వాత దిగువనున్న ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని దాదాపుగా ఈ నెల 30వ తేదీన జరగబోయే సమావేశంలో 2 రాష్ట్రాల మధ్య వివాదాలు లేకుండా సమస్య పరిష్కారం లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే 2 రాష్ట్రాలు కూడా కూర్చొని మాట్లాడడానికి సిద్ధమైన నేపథ్యంలో కొన్ని టీఎంసీలు అటు ఇటు వెళ్ళినా కానీ ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అంతిమంగా తెలుగు రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పాలు అవ్వకూడదనేది ఈ రాష్ట్రాల ప్రభుత్వాల ఆలోచనగా కనిపిస్తూ ఉంది. కాబట్టి 30వ తేదీన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నీటి విషయంలో ఉన్న వివాదాలు తొలగిపోయి ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అయితే భావిస్తూ ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య
జల వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ అధ్యక్షతన ఈ కమిటీ ఈ నెల 30న జనవరి 30న మొదటిసారిగా సమావేశం కాబోతుంది. మా ప్రతినిధి వాసు ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. తెలంగాణ ప్రభుత్వం ఏం భావిస్తోంది, కమిటీ ద్వారా ఎటువంటి పరిష్కారం లభిస్తుంది అనే దానిపైన. ఎస్ వాసు, తెలంగాణ ప్రభుత్వం 30th మొదటిసారి జరగబోతున్నటువంటి ఈ కమిటీ సమావేశంలో ఎటువంటి పరిష్కారాలు ఫర్దర్గా కూడా రాబోతున్నట్టుగా ప్రభుత్వం భావిస్తోంది? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి జల వివాదాలకు పులి స్టాప్ పెట్టేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గత ఏడాది జూలైలో ఢిల్లీలో సమావేశం నేపథ్యంలో కూడా దీనికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ మొదటిసారి ఈ నెల 30న ఢిల్లీలో సమావేశం కాబోతోంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు గోదావరి కృష్ణ రివర్ బోర్డు అధికారులకు సమాచారం ఇచ్చింది. ఇక జలశక్తి మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో గోదావరి కృష్ణ నదులపై ఉన్నటువంటి నీటి వాటాలు ప్రాజెక్టుల అంశానికి సంబంధించి కూడా ఇరు రాష్ట్రాల మధ్య ఏదైతే ఎక్కువగా వివాదాస్పదం అవుతున్న నేపథ్యానికి సంబంధించి కూడా ఒక పులి స్టాప్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ అభ్యంతరాలు చెప్పే విషయం కావచ్చు, ఇక గోదావరిపై ఏదైతే ఏపీ చేపడుతున్నటువంటి నల్లమల్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్టు ఉందో దీనికి పోలవరం సంబంధించినటువంటి రిలేటెడ్ లింక్డ్ ప్రాజెక్టుల పైన కూడా తెలంగాణ అభ్యంతరాలు చెప్తున్నటువంటి నేపథ్యం కావచ్చు, ఇక పాలమూరు రంగారెడ్డి ఏదైతే పథకానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రాజెక్టు విషయంలో కూడా ఏపీ అభ్యంతరాలు కావచ్చు, ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ అభ్యంతరాలు కావచ్చు, ఇలా అనేక అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి డిపిఆర్ లేకుండా తెలంగాణ ప్రాజెక్టు చేపడుతుందని ఒక పక్కన ఏపీ వివాదాలు సృష్టిస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే కేంద్రానికి పలు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో కూడా ఎలాంటి అనుమతులు నిధులు రావని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సాక్షిగా కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఎక్కడైతే ఏపీ అభ్యంతరాలు చెప్తా ఉందో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా ఆగిపోతూ ఉన్నాయి. మరోపక్క ఏపీకి కూడా ఇప్పటికే తెలంగాణ అధికారులు సుప్రీంకోర్టులో సిడబ్ల్యూసీలో కూడా పలు కేసులు పెండింగ్లో ఉన్నాయి. అక్కడ విచారణ కొనసాగుతున్నాయి. ఏళ్ల కొద్దీ కూడా ఈ పెండింగ్లో మారుతూ ఉన్నాయి. కానీ నీళ్లు మాత్రం వృధాగా సముద్రంలోకి వెళ్తున్న నేపథ్యానికి సంబంధించి గోదావరి నీళ్ళంతా కూడా సముద్రంలో కలుస్తున్న వరద నీరుకు సంబంధించి కూడా దిగువ రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాలి, తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎలా నీటిని వినియోగించుకోవాలి, ఇక కృష్ణా నీటి వాటాల విషయంలో కూడా నాగార్జున సాగర్, శ్రీశైలంతో పాటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నీటి వాటాలు ఎలా ఉండాలి, తెలంగాణ వాటా ఎంత, ఏపీ వాటా ఎంత అన్న అంశానికి సంబంధించి ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున కూడా వివాదం తలెత్తుంది. అక్రమంగా ఏపీ నీళ్లు తరలిస్తుందని తెలంగాణ వాదిస్తూ ఉంటే తమకు నిబంధనలకు అనుగుణంగానే మేము నీళ్లు వాడుకుంటున్నామని ఒక పక్కన ఏపీ చెప్తుంది. గోదావరి నీటి వాటాలో కూడా సముద్రంలోకి పోయేటువంటి నీటిని మాత్రమే మేము వాడుతున్నామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు ఆయన మాట్లాడారు. వాసు, ఏపీ ప్రాజెక్టుల పైన తెలంగాణ ప్రభుత్వం మీరు చెప్తున్నట్టుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. సో దీని ద్వారా తెలంగాణకి నీటి వాటాలో కొంత కోల్పోవాల్సి వస్తుందన్న ఆందోళనలో కూడా ఉంది. ఒక్క చుక్క నీళ్లు కూడా వదులుకునే పరిస్థితి లేదు అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ కమిటీలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తినటువంటి అభ్యంతరాలన్నీ కూడా కమిటీ తర్వాత ఫర్దర్గా ఎట్లా వాటిని స్టడీ చేసే అవకాశం ఉంటుంది? ఏపీకి ఉన్న అభ్యంతరాలతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ఇప్పటికే నల్లమల్ల ప్రాజెక్టు చేపడుతున్నటువంటి ఏపీకి సంబంధించి కూడా తద్వారా భవిష్యత్తులో తెలంగాణకు వచ్చే నష్టమేంటన్న విషయాన్ని వివరించబోతోంది. ఇక కృష్ణా నీటి వాటాలకు సంబంధించి ఇప్పటికే శ్రీశైలం నుంచి కావచ్చు, నాగార్జున సాగర్ నుంచి కావచ్చు ఏపీ తరలిస్తున్నటువంటి నీటి వాటాల విషయంలో మాకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా నీటి వాటాల విషయంలో తేల్చాలని కూడా కొంతకాలంగా అక్కడ పెండింగ్లో ఉన్న పరిస్థితి. ఏదైతే పర్సంటేజ్ సంబంధించి కూడా కొంతకాలంగా కూడా ఏపీ ఎక్కువగా తరలిస్తున్న విషయాన్ని పదే తెలంగాణ చెప్తుంది. కాబట్టి ఇకపై కృష్ణా గోదావరి నీటి వాటాల విషయంలో వెనక్కి తగ్గేది లేదు. ప్రాజెక్టుల విషయంలో కూడా ఖచ్చితంగా కూడా కట్టి చేపడతామని కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. మరోపక్క ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. రీసెంట్గా కృష్ణా నీటి వాటాల విషయంలో కూడా కోర్టులో కూడా వివాదం నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలంటే ఈ వివాదం మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఒక కమిటీ ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే కేంద్రం పెద్ద మనిషిగా ఉండి ఖచ్చితంగా నీటి వాటాల విషయానికి సంబంధించినటువంటి వివాదాన్ని పరిష్కరించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రాజెక్టుల విషయంలో కూడా ఏదైతే ఇప్పటివరకు డిపిఆర్లు లేకుండా చేపట్టే ప్రాజెక్టులు కావచ్చు, డిపిఆర్లు సిద్ధమైనటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇప్పటికే నిర్మాణం పూర్తయినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా ఎక్కడ ఎలాంటి వివాదం లేకుండా నీళ్లు వృధాగా పోకుండా ఇరు రాష్ట్రాలు సమానంగా నీటిని పంచుకునే విధంగా
ఖచ్చితంగా కూడా సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. కాబట్టి ఎవరెవరి దగ్గర అభ్యంతరాలు ఏమున్నాయి, ఏపీ చేపడుతున్న ప్రాజెక్టు పైన తెలంగాణ అభ్యంతరాలు ఏంటి, తెలంగాణ చేపడుతున్నటువంటి ప్రాజెక్టు పైన ఏపీ అభ్యంతరం ఏంటి అన్న విషయానికి సంబంధించి ఇరు రాష్ట్రాల ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. వాళ్ళందరూ కూడా వాటన్నింటినీ కూడా సిద్ధం చేసుకుని ఈ నెల 30న సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో మొదటిసారిగా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి వాటాల సమస్య పరిష్కారానికి అయితే ఒక ప్రయత్నం అయితే సాగుతోంది. చూడాలి మరి మొదటి ప్రయత్నంలో భాగంగా ఏం జరగబోతోంది, ఏపీ ఎలాంటి అభ్యంతరాలు చెప్తా ఉంది, తెలంగాణ ఎలాంటి అభ్యంతరాలు చెప్పబోతా ఉంది అన్న అంశానికి సంబంధించి కూడా మరి కమిటీ ఏం డిసైడ్ చేస్తుంది మాత్రం 30వ తారీఖున తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది కొంతకాలం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు సంబంధించి ఇరు రాష్ట్రాలు కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి డిపిఆర్లకు సంబంధించి కావచ్చు, కేంద్ర అనుమతులకు సంబంధించి కావచ్చు, కేంద్ర నిధులకు సంబంధించి కొంత ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఈ కమిటీ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాలు మాత్రం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మరి చూడాలి ఈ నెల 30న జరిగే సమావేశం తర్వాత ఎలాంటి అప్డేట్ ఉంటుంది, ఏపీ తెలంగాణ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది, వాటిపైన కేంద్రం ఎలా సమస్య పరిష్కారానికి దారి చూపుతుందో మరి చూడాలి. రైట్, థ్యాంక్ యూ వాసు. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాలని పరిష్కరించడం కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక కమిటీని వేసింది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాలకు చెందినటువంటి అధికారులు అలాగే కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు సహా మొత్తం 12 మందితో కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. సో ఈ కమిటీ మొదటిసారి జనవరి 30న ఫస్ట్ టైం మీటింగ్ కాబోతోంది. ఆ మీటింగ్లో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివాదాలు ఏంటి, వాటికి ఎటువంటి పరిష్కార మార్గాలు ఆలోచించాల్సిన అవసరం ఉందనేది కమిటీ చర్చించబోతోంది.